ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. బొమ్మలపాటి శ్రీనివాస్ భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయటం சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Making political speeches and creating objectionable claims and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violation. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಭಾಷಣ ಮಾಡುವುದು, ರಾಜಕೀಯ ಪ್ರಸಂಗಾಲು చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం Namo Venkatesaya, appeal to deputies in Tirumalai, making political speeches and creating objectionable వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு, திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఆంజనేయులు అంతేకాకుండా మంచిగా కవర్ అయ్యేటట్టు చూడండి. నేను వచ్చేస్తే ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా, నిర్వహణ కూడా చాలా మంచిగా ఉన్నది. ఇంతమంది వేల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ అసౌకర్యంగా రాకుండా దేవుని దయ వల్ల అందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సుభిష్టంగా ఉండాలని, ఇప్పటి మారిన కాలం మంచిగా కావాలని, అన్ని రకాల ప్రజలకు కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, వాళ్ళతో పాటు మా తెలంగాణలో కూడా అన్ని పంటలు కానీ అన్ని వృత్తులు సక్రమంగా జరిగేలా వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.